బులెటిన్ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబును మరో వివాదం చుట్టుముట్టింది. మోహన్ బాబును అరెస్ట్ చేయాలంటూ సామాజిక కార్యకర్త ఎదురుగట్ల చిట్టిమల్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా మోహన్ బాబుపై సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. నటి సౌందర్య ఆమె తమ్ముడు దుర్మరణానికి మోహన్ బాబే కారణమని ఆరోపిస్తున్నారు. మోహన్ బాబే వాళ్ళిద్దరూ చనిపోయేలా చేశారని చిట్టిమల్లు అంటున్నారు. జల్పల్లిలోని 6 ఎకరాల ఫామ్ హౌస్ సౌందర్యదని దాన్ని తనకు విక్రయించాలని మోహన్ బాబు కోరారని, కానీ అందుకు వారు అంగీకరించకపోవడంతో సౌందర్య చనిపోయేలా చేశారంటూ కీలక వ్యాఖ్యలైతే చేయడం జరిగింది. సౌందర్య మరణానికి మంచు మోహన్ బాబుపై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అంటున్నారు. ఇక ఇదే డిమాండ్ తో 1 కాదు 2 రోజులు కాదు 7,015 రోజుల పాటు దీక్ష చేశారు, ఆందోళన కూడా చేశారు. అంతేకాదు ఈ విషయంలో నిజాలు తేల్చి మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ కు ఫిర్యాదు చేశారు. సౌందర్యకి ఇంకా పరిహారం ఇవ్వలేదని, న్యాయం చేయాలని పట్టుబడుతున్నారు. సౌందర్య భర్త రఘునితో పాటు మోహన్ బాబుపై సిబిఐ విచారణ చేపట్టాలని సామాజిక ఉద్యమ నేత ఎదురుగట్ల చిట్టిమల్లు డిమాండ్ చేస్తున్నారు. 2004 ఏప్రిల్ 17న హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య ఆమె అన్న మరణించారు. దీనికి బాధ్యుడు మోహన్ బాబే అనేది ఎదురుగట్ల చిట్టిమల్లు వాదన. మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర దీక్ష చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను మిత్రులారా. హైదరాబాద్ శంషాబాద్ జల్లిపల్లి గెస్ట్ హౌస్ మరి సౌందర్యదే గతంలో మరి ఆక్రమించుకొని అన్యాయంగా సౌందర్య గారిని చంపించిన విషయం మీ అందరికీ తెలుసు. మరి నేను ఇక్కడ మరి 700 రోజులు కూడా దీక్ష చేయటం మరి పూర్తి అయిపోయింది మిత్రులారా. మా ఇంటి దగ్గర 2 సంవత్సరాలకు మించింది. మరి నేను హైదరాబాదు జల్లిపల్లి గెస్ట్ హౌస్ శంషాబాదు మరి మంచు మోహన్ బాబు కాడే ఆ ఇంటి దగ్గరే మరి నేను దీక్ష చేయడానికి నిర్ణయించుకున్నాను. మరి 2-3 రోజుల్లో వెళ్తున్నాను హైదరాబాదు. మరి మీడియా మిత్రులు అందరూ సహకరించాలి. సోషల్ మీడియాలో అక్క చెల్లెలు అన్నదమ్ములు మీడియా మిత్రులు అందరూ కూడా నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. మరి ఆ సౌందర్య తల్లిని ఆ ఉసురు పోసుకున్న ఈ మంచు మోహన్ బాబుకి ఖచ్చితంగా మరి ఆయనకి పాపం తలిగి కొంత ఇప్పటికీ బాధపడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఆయనకి శిక్ష పడే వరకు ఆ నుంచి నేను కదలని, మంచు మోహన్ బాబు ఇంటికా నుంచి నీ కదలను, మోహన్ బాబుకి శిక్ష పడాలి. మరి ఆ జల్లిపల్లిలో ఉన్న గెస్ట్ హౌస్ 6 ఎకరాలు సౌందర్య గారిది, మరి అది గవర్నమెంట్ వారు సాధనపరచుకోవాలని నేను కోరుకుంటున్నాను మిత్రులారా. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి మరింత సమాచారాన్ని అయితే లైవ్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, మంచు మోహన్ బాబుపై మరో వివాదం చుట్టుముట్టింది, కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి, ఇందులో నిజాలు ఎంత అసలు? పద్మ విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు మీద ఇది ఒక మరో ఆరోపణ. ఇది ఆరోపణ కాదు, ఒక రకంగా చెప్పాలంటే తీవ్రమైన ఆరోపణ అని చెప్పుకోవచ్చు. 2014లో చనిపోయిన సౌందర్య హీరోయిన్ చనిపోవడానికి కూడా కారణం అంటూ కూడా ఈయన చేస్తున్న ఆరోపణను మాత్రం చాలా తీవ్రమైన చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ విషయం మీద ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు, అంటే ఈ పోలీస్ ఆఫీసర్లో ఏదైనా సరే న్యాయం జరగాలంటే సజ్జనార్ గారే కరెక్ట్ అని చెప్పేసి సజ్జనార్ గారికి కూడా ఒక లెటర్ కూడా రాశాడు. ఆ లెటర్ కూడా మనకు రావడంతో దీని మీద అసలు నిజాలేంటో తేలాలి, తర్వాత దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలని చెప్పేసి కూడా ఆయన ప్రముఖంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పటికే మనం చూసాం, గతంలో విలక్షణ నటుడు మోహన్ బాబు మీద కొడుకులే తిరగబడటం, గొడవలు జరగడం, తర్వాత ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగిన నేపథ్యం కూడా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ విషయం కూడా జల్పల్లో ఉన్న 6 ఎకరాల పొలాన్ని ఈయన కబ్జా పెట్టుకున్నాడు. తర్వాత ఈ విషయం మీదనే సౌందర్య అడిగితే ఇవ్వలేదని చెప్పేసి చావు కూడా కారణమయ్యాడు. యాక్చువల్గా యాక్సిడెంట్ అని చెప్పి తేలింది, దీని మీద ఎంక్వైరీ నడిచింది, రిపోర్ట్ కూడా వచ్చాయి. కానీ మరి ఇప్పుడు ఈ గట్టుమల్లి అని చెప్పని ఎవరై ఈ సామాజిక కార్యకర్త ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి 6 ఎకరాలకు సంబంధించిన వ్యవహారంలో భర్త రఘు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ కనుక వేస్తే ఖచ్చితంగా దీంట్లో నిజాలు తేల్తాయి. దాదాపుగా నేను 700 రోజులుగా దీని మీద నిరాహార దీక్ష చేస్తున్నాను గాంధీ వేషం వేసుకొని. దీని మీద గత 2 రోజుల క్రితమే హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు ఒక లేఖ రాయడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కనుక వేస్తే సజ్జనార్ గారికి ఇన్వాల్వ్ అయితే
నిజాలు తేలుతాయి. ఈ ఏమైతే ఈ 6 ఎకరాల పొలం ఉందో దీన్ని ఇమీడియట్గా ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి. ఇప్పుడు మోహన్ బాబు దాని మీద ఒక ఇల్లు కట్టాడు కాబట్టి, ఫామ్ హౌస్ కట్టాడు కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా ఈయన ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాడు. దీంట్లో సౌందర్య భర్త రఘుకు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేస్తే మాత్రం డెఫినెట్గా అన్ని నిజాలు బయటకు వస్తాయని చెప్పంటూ కూడా ఆయన తీవ్ర ఆరోపణలతో పాటు డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి. మరి దీని మీద సజ్జన గారికి ఇప్పటికే లేఖ కూడా చేరిందని చెప్పిన మన సమాచారంతో ఉంది. దీని మీద రివ్యూ చేస్తూ ఉన్నారు. నిజాలకు సంబంధించి ఆ ల్యాండ్ అనేది గతంలో సౌందర్య పేరు మీద ఉన్న వాస్తవమని చెప్పిన నిజమైతే మనకు తెలిసింది. కానీ ఆ తర్వాత జరిగిన ట్రాన్సాక్షన్స్ అంటే ఎవరు అమ్మారు, ఎవరు తీసుకున్నారు, ఎవరు స్వాధీనం చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు, సౌందర్య ఎవరి దగ్గర ఉన్నారు అన్ని విషయాల మీద కూడా ఎంక్వైరీలు తేలుతాయి. ఎవరైనా ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎవరి మీద ఆరోపణలు చేయొచ్చు. కానీ నిజాలు తేల్చాల్సింది ఆ నిజమా కాదా అని చెప్పాల్సింది బాధ్యత పోలీసుల మీద ఉంది. కాబట్టి ఇప్పటికే సజ్జనర్ గారికి సంబంధించి ఈ ఫిర్యాదుని కూడా సజ్జనర్ గారికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం దాని మీద ఎంక్వైరీ కొనసాగుతూ ఉంది. మరి ఈయన చేస్తున్న డిమాండ్లో ఎంతవరకు వాస్తవం ఉంది, ల్యాండ్ కబ్జా విషయం మనం చూసుకోవచ్చు. తర్వాత అది జల్పల్లో ఉన్న 6 ఎకరాల ఫామ్ హౌస్ ఏమైతే ఉందో మోహన్ బాబుది అది సౌందర్య అని చెప్తున్న పరిస్థితి. మరి దాంట్లో సౌందర్య భర్త రఘు ఇన్వాల్వ్మెంట్ ఉందని కూడా ఆరోపణ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఆరోపణలు అయినప్పటికీ కూడా నిజాలు తేలాలంటే, నిజాల వెనక ఉన్న వాస్తవాలు బయటపెట్టాలంటే ఖచ్చితంగా సజ్జనగర్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ ఇన్వాల్వ్ అవ్వాలంటూ కూడా ఆయన ఒక లేఖను కూడా రాశారు సజ్జనగర్ గారికి. చూద్దాం మరి ఎలాంటి పురోగతి ఉంటుంది, ఆయన చేస్తున్న డిమాండ్లు వాస్తవాలు ఉన్నాయా లేవా. మరి ఈ డిమాండ్కు సంబంధించిన వ్యవహారంలో నిజాలు తేలాలంటే కూడా దీంట్లో ఆరోపణ చేయడం ఈజీనే. కానీ ఆరోపణలో వాస్తవాలు నిజాలు తర్వాత దానికి సంబంధించిన ఇది కూడా ఒక రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారం. అంటే ఒక 6 ఎకరాల జల్పల్లో ఉన్న ల్యాండ్ను ఈయన కబ్జా పెట్టాడు, అది సౌందర్యది, అలాగనే భర్త కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పి కూడా ఒక తీవ్రమైన ఆరోపణ చేస్తున్నారు. కాబట్టి ఎవరి వద్ద కొన్నారు, ఎలా కొన్నారు, మోహన్ బాబుకి ఆ 6 ఎకరాల ల్యాండ్ ఎలా వచ్చింది, దాని మీద నిజం ఆరోపణ వచ్చింది కాబట్టి ప్రూవ్ చేసుకున్న బాధ్యత మోహన్ బాబుకు ఉంది. సో ఖచ్చితంగా మోహన్ బాబు ఈ విషయం మీద త్వరలో సజ్జన గారు కూడా కలిసే అవకాశం ఉంది. సజ్జన గారు పిలిపించి ఆయనను విచారించే అవకాశం కూడా లేకపోలేదు. ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణ మీద ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మరి పిలిపిస్తారు. ఇప్పటికే ఆ లెటరు ఎవరైతే ఈ సామాజికవేత్త ఒక లెటర్ రాశాడు, ఈ సౌందర్య మరణం మీద అనుమానం వ్యక్తం చేశాడు, అది ఇప్పటికే క్లోజ్ అయిన ఇష్యూ. సో ఆ మరణంలో కూడా ఆయన హస్తబంధం చెప్పిన ఒక తీవ్రమైన ఆరోపణ చేశాడు. సో అవన్నీ కూడా క్లోజ్ అయిన ఇష్యూలు, అవి పక్కన పెడితే ప్రస్తుతం అయితే మాత్రం ఈ ల్యాండ్ ఏమైతే ఉందో జల్పల్లో ఉన్న 6 ఎకరాల ల్యాండ్ ఏమైతే ఉందో అది కబ్జా చేశాడు. దాని మీద ఎంక్వైరీ చేసి అది సౌందర్యది, దాంట్లో సౌందర్య భర్త ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఈయన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పని కూడా ఆయన ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి మరి ఈయన డిమాండ్లో ఎంత వాస్తవం ఉంది, ఎవరెవరు ఉన్నారు, దీంట్లో మోహన్ బాబు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు, రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు, ఈయన ఎంత పే చేశాడు, సౌందర్యకు ఈయన చేసిన ఆరోపణలు చూస్తే పద్మ అంటే సౌందర్యని అడిగినప్పుడు సౌందర్య ఈ ల్యాండ్ ఇవ్వనని చెప్పేసి తిరస్కరించింది. ఆ నేపథ్యంలో మనం చనిపోయింది, ఆ తర్వాత నా హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇక్కడ ఫామ్ హౌస్ కట్టాడు. ఇది ఆయన చేసిన ఆరోపణ. మరి దీంట్లో నిజాలు తేల్చాలంటే ఇప్పటికే సజ్జనర్ గారికి హైదరాబాద్ కమిషనర్ డైనమిక్ ఆఫీసర్ సజ్జనర్ గారికి ఈ ఇష్యూ వెళ్ళింది కాబట్టి ఆయన ఇప్పటికే ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఎంక్వైరీలో ఆరోపణలు చేయడం వేరు, ఆరోపణలు నిజాలు నిర్ధారణ చేయడం వేరు, ఎంక్వైరీలు వాస్తవాలు తెలియటం వేరు. సో ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా బయటపడతాయి. ఖచ్చితంగా మధ్య మీద మంచు మోహన్ బాబు విలక్షణ మోహన్ బాబు మీద వచ్చిన మరొక తీవ్రమైన ఆరోపణ పద్మ.